నిన్నటి ఈవినింగ్ ప్రీ ఓటింగ్ రిజల్ట్స్లో నేను ఏం చెప్పా, నైట్ ఎపిసోడ్ తర్వాత మణికంఠకి ఓటింగ్ బీభత్సంగా రైజ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పానా లేదా? ఆఫ్టర్ ఎపిసోడ్ అదే జరిగిందనమాట. ఎందుకంటే లైవ్లో ఆల్రెడీ మణికంఠ ఎంత ఎమోషనల్ అయిందో, ఆయన పరిస్థితి ఏంటి అనేది, ఆయన పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకుంటూ ఎంత ఏడ్చాడు. వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఆవిడ్ని ఆ లాస్ట్ రైట్స్ పర్ఫామ్ చేయడానికి కూడా పక్కన వాళ్ళ దగ్గర డబ్బులు అడిగి చేసినట్టు ఇవన్నీ ఎమోషనల్ అవుతా చెప్పిన విధానం అనేది మనకి ఎపిసోడ్లో నిన్న చూపించింది చాలా కొద్దిగా. లైవ్లో అది చాలా ఎమోషనల్ అయిపోయి ఒక్కొక్కరు అమ్మాయిలందరూ ఏడ్చి హౌస్ అంతా ఒక ఎమోషనల్ బ్యాక్డ్రాప్లో నిండిపోయింది. కాబట్టి హౌస్లో పక్కన ఉన్న వాళ్ళే అలా ఉన్నప్పుడు, అంటే కాంపిటీటర్స్ లాగా ఉన్న వాళ్ళకి అంత అనిపించినప్పుడు, బయట ఉన్న ఆడియన్స్కి ఖచ్చితంగా ఇంకెక్కువ అనిపిస్తుంది. అఫ్కోర్స్ నో డౌట్ తను సింపతికి ఏం చేస్తున్నాడు, ఒక ఎమోషనల్ యాంగిల్ వాడుకుంటూ బిగ్ బాస్లో నెట్టుకు రావాలనుకుంటున్నాడు అనేది ఆడియన్స్లో చాలామంది వరకు కూడా అలాగే అనుకుంటున్నారు. బట్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అంటే అరౌండ్ 30-40% అలా అనుకుంటే, మిగతా 60% చాలా స్ట్రాంగ్గా ఆ ఎమోషన్కి కనెక్ట్ అయిపోయి ఇప్పుడు ఓట్ల రూపంలో గుద్ది పడేస్తున్నారు అనమాట. అలా అది నీకెలా తెలుస్తుంది దానికి కనెక్ట్ అయ్యారంటే? సింపుల్. ఇప్పుడు నిన్న ప్రీ ఓటింగ్ రిజల్ట్స్లో మనోడికి ఎంత ఉండే పర్సంటేజ్, 19-20 అక్కడక్కడే ఉండేవాడు. బట్ ఇప్పుడు ఏకంగా విష్ణుప్రియ దగ్గరికి, అంటే ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళిపోకున్నా కూడా విష్ణుప్రియకి ఈయనకి జస్ట్ 5% డిఫరెన్స్ మాత్రమే. నిన్న దాదాపు 15% పైన ఉండేది, 15-18% డిఫరెన్స్ ఉండేది నిన్న. ఇవాళ జస్ట్ 5% డిఫరెన్స్ మాత్రమే ఉంది. దిస్ ఈజ్ అ ఫెనామినల్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పాలి. అంటే ఇండియన్స్, భారతీయులు ఒక్కసారి ఒక మనిషికి ఎమోషనల్గా కనెక్ట్ అయితే ఆ మనిషి ఇంకా స్టార్ అయిపోయినట్టే అన్నట్టుగా మనం ఆల్రెడీ లాస్ట్ సీజన్లో మనం చూసాం ఏ రేంజ్లో పల్లవి ప్రశాంత్ విన్ అయిపోయాడు. ఫ్రాంక్లీ స్పీకింగ్ పల్లవి ప్రశాంత్ కంటే కూడా లాస్ట్ సీజన్లో కాంట్రిబ్యూషన్ ఇంకెక్కువ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. పేర్లు అనవసరంగానే ఎక్కువ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కూడా. పల్లవి ప్రశాంత్కి జనాలు, అఫ్కోర్స్ పల్లవి ప్రశాంత్ ఈక్వల్లీ టాలెంటెడ్, టాస్క్లు అదర్ కొట్టాడు, మిగతావి ఏదన్నా ఆర్గ్యుమెంట్ పెట్టాలనుకున్నప్పుడు తన వాయిస్ స్ట్రాంగ్గా వినిపించాడు, అన్నీ ఉన్నాయి. బట్ తనకంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా లేదా? డౌట్ లేకుండా ఉన్నారు. అయినా కానీ పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్ అవ్వడానికి ఏకైక కారణం ఆయనకున్న ఎడిషనల్ క్వాలిటీ, అదే సింపతి. ఒక రైతు బిడ్డగా తనని తాను ట్యాగ్ చేసుకుంటూ ప్రతిసారి మాట్లాడిన మాటలు, ఆ సింపతి యాంగిల్ అనేది విపరీతంగా వర్కౌట్ అయ్యి జనాలు, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్, సింపతిని మించిన ఆయుధం భారతీయులకి ఇంకేవీ లేవు, ఇండియన్స్ మనకి ఇంకేవీ లేవు. అందుకే ఎలాంటి వాళ్ళనైనా పడేసేది, కింద పడి దొర్లి ఏడ్చేలా చేసేదే ఆ సింపతి, ఆ ఎమోషన్. సో ఆ ఎమోషన్కి ఒక్కసారి జనాలు కనెక్ట్ అవుతే ఇంక ఎవ్వరు ఏమీ చేయలేరన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మణికంఠ పొజిషన్ ఈ సీజన్లో అలాగే ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే తను ఇంటెన్షనల్గా ఇట్లా చేయట్లేదు, నాకే ఎమోషనల్ అవ్వడం ఇష్టం లేదు, నేను నా పర్సనల్ లైఫ్ బయట పెట్టుకోవడం ఇష్టం లేదు అని చెబుతూనే ఇవన్నీ యాక్సిడెంటల్గానే బయటకు వస్తున్నట్టుగానే తెలుస్తుంది. సో ఇప్పుడు ఆయనకు ఓటింగ్ అంటే చాలా భారీగా పెరిగింది. డౌట్ లేకుండా ఈ వారం అయితే తను సేవ్ అవుతాడు, బయటకు వెళ్ళిపోయే ఛాన్సే లేదు. క్లియర్గా 27%తో మణికంఠ ఓటింగ్ సెకండ్ పొజిషన్లో ఉంది. ఫస్ట్ పొజిషన్ యాజ్ ఇట్ ఈస్గా మన విష్ణుప్రియకి అలాగే కంటిన్యూ అవుతుంది 32%తో. విష్ణుప్రియకి ఎంతమంది వేస్తున్నారో అంతమంది ఎలాగో వేస్తున్నారు. తను నామినేషన్స్ టైంలో ఆల్రెడీ మనం చూసాం, తను చెప్పే పాయింట్ మీద తనకే క్లారిటీ లేక అటు ఇటు ఫంబుల్ అవుతూ, అవతల అడిగిన క్వశ్చన్కి స్ట్రాంగ్గా చెప్పలేక ఓకే ఫైన్ నాదైతే అయిపోయింది అన్నట్టుగా వెనుదిరగడం కానీ, లేకపోతే వేరే వాళ్ళు నామినేషన్ చేసుకుంటే ఈమె మాత్రం దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఏదో జోన్ అవుట్గా ఉండడం, డ్యాన్సులు వేయటం, యోగాలు చేసుకోవడం, చాలా అసలు బిగ్ బాస్లో వచ్చినా కూడా ఆమె బిగ్ బాస్ కంటెస్టెంట్ లాగే అనిపించట్లేదు. అసలు బిగ్ బాస్ కంటెస్టెంట్కి ఉండాల్సిన క్వాలిటీ అసలు ఏవీ లేనట్టుగానే ఉందన్నమాట. తన ప్రపంచంలో తను ఉన్నట్టుగానే, ఏదో ఇప్పుడు బిగ్ బాస్లో నేను వస్తే నాకేమన్నా డబ్బులు ఇస్తారా, ఓకే ఫైన్లే ఇవ్వండి డబ్బులు, నేనైతే బిగ్ బాస్లో ఆ కెమెరాల ముందు కనిపిస్తా, మిగతాది మీరు ఏమైనా చేసుకోండి, నా ప్రపంచంలో నేను ఉంటా అన్నట్టుగానే ఉందన్నమాట. సార్ బట్ కేవలం తనకు ఆల్రెడీ ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ పాపులారిటీ ఉండడం వల్ల ఓటింగ్ అనేది ఇప్పుడు పడుతుంది. ఇలా కంప్లీట్ జోన్ అవుట్గా ఉండి ప్రీ ఎగ్జిస్టింగ్ పాపులారిటీ వల్ల ఓటింగ్ అనేది మ్యాక్సిమం ఒక 3-4 వీక్స్ పడుతుందేమో, అంతకుమించి సీన్ అయితే ఉండదు. సో విష్ణుప్రియ ఆ లోపు కోలుకోకుండా ఇలాగే చేస్తే మాత్రం ఇంకెవరూ కాపాడలేరు. అండ్ ప్రస్తుతానికైతే 32%తో విష్ణుప్రియ స్టిల్ ఇన్ ద టాప్ పొజిషన్. జస్ట్ 5% డిఫరెన్స్తో మాత్రమే మణికంఠ సెకండ్ పొజిషన్లో 27%. ఎనీ టైం ఇది విష్ణుప్రియకి ఇంకా క్లోజ్గా వెళ్ళి దాటిపోయినా కూడా మనం చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఓటింగ్ లైన్స్ ఇప్పుడే ఓపెన్ అయ్యాయి కాబట్టి. అఫీషియల్గా హాట్స్టార్లో ఆల్రెడీ ఓటింగ్ ఓపెన్ అయింది, వేయని వాళ్ళు ఎవరైనా ఉంటే హాట్స్టార్లో వేసేయండి. సో ఇప్పుడు
ఈ మనకు ఓటింగ్ లైన్స్ ఆబ్వియస్లీ జస్ట్ టూ డేస్ మాత్రమే ఓపెన్ ఉంటాయి, ఎందుకంటే లాస్ట్ నైట్ ఓపెన్ అయ్యాయి కాబట్టి థర్స్డే ఫ్రైడే ఇవాళ రేపు ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి ఫ్రైడే నైట్కి. సో ఈ 2 డేస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మ్యాక్సిమం మీరు వేయండి, వేరే వాళ్ళతో కూడా వేయించండి. తద్వారానే ఎక్కువ మంది ఓటింగ్లో పార్టిసిపేట్ చేసి మీకు ఎవరైతే ఉండాలనుందో వాళ్ళని కాపాడుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ ఆలోచించి డెసిషన్ తీసుకోవడానికి కూడా టైం లేదు, ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వాల్సింది. మీరు ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళని. సో వీళ్ళిద్దరి తర్వాత థర్డ్ పొజిషన్లో యాజ్ ఇట్ ఈస్గా పృథ్వీ ఉన్నాడు 13%తో. కానీ పృథ్వీకి కంపారిటివ్లీ చూసుకుంటే ఇప్పుడు ఆబ్వియస్లీ మణికంఠ వాళ్ళని పక్కన పెడితే పృథ్వీకి చాలా ప్రామిసింగ్ ఓటింగ్ పడుతుందనే చెప్పుకోవచ్చు. హౌస్లో తను చేస్తున్న దానికి ఓటింగ్కి అసలు సంబంధం లేదు. అఫ్కోర్స్ నేను నామినేషన్ టైంలో మాట్లాడాలి కాబట్టి తను మాట్లాడాడు, కొంచెం పర్లేదు అనిపించినా కూడా తన వచ్చిన ఓటింగ్కి ఈ లెవెల్ ఓటింగ్కి తన మాటలు అనేవి టాలీ కావట్లేవు. డెఫినెట్లీ తను ఇంకా బాగా మాట్లాడుండాల్సింది అన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. 13% ఓటింగ్తో పృథ్వీ థర్డ్ పొజిషన్లో ఉంటే ఫోర్త్ పొజిషన్లో బేబక్క 10%తో మాత్రమే ఉందన్నమాట. 3% డిఫరెంట్. నిన్న యాక్చువల్లీ ప్రీ ఓటింగ్లో మనం చూసుకుంటే కేవలం 1% డిఫరెన్స్తో మాత్రమే ఉండేవాళ్ళు, 1% 2%. ఇప్పుడు అది ఏకంగా 3% వరకు వెళ్ళిందనమాట. సో పృథ్వీకి మంచి ప్రామిసింగ్ ఓటింగే. అఫీషియల్ ఓటింగ్ పరంగా అంటే అఫీషియల్ ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాక ఇలా అన్అఫీషియల్ పోల్స్లో కూడా జనాలు పార్టిసిపేట్ చేస్తుంటారు కాబట్టి అలా పృథ్వీ కూడా మంచి ఓటింగ్ పడుతుందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ లెక్క ప్రకారంగా పృథ్వీ కూడా ఈ వీక్ వెళ్ళిపోయే ఛాన్స్ ఆల్మోస్ట్ 0 అని చెప్పాలి. విష్ణుప్రియ కానీ మణి కానీ పృథ్వీ వీళ్ళ ముగ్గురు. అండ్ తర్వాత బేబక్కకి 10% ఓటింగ్ ఉంది. అండ్ తర్వాత వచ్చిన శేఖర్ భాష ఉన్నాడు బేబక్క తర్వాత ఇమీడియట్గా. జస్ట్ చాలా క్లోజ్గానే ఉన్నాడు, వాళ్ళిద్దరికి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, ఆల్మోస్ట్ ఈక్వల్ అని చెప్పాలి. కాకపోతే 1% డిఫరెన్స్తో శేఖర్ భాషకి 9% ఓటింగ్ అయితే ఉందన్నమాట. అండ్ ఫైనల్లీ చూసుకుంటే సోనియా ఈ స్టిల్ ఇన్ ద లీస్ట్ పొజిషన్, అలాగే లీస్ట్ పొజిషన్. కాకపోతే శేఖర్ భాషతో ఈక్వల్ రేంజ్ ఆఫ్ ఓటింగ్ అనేది ఉంది. మ్యాక్సిమం ఒక 5 to 10 votes డిఫరెన్స్ అంతే ఉంది, అంతకు మించి అయితే లేదు. శేఖర్ భాష అండ్ సోనియాకి ఇద్దరికి 9% ఓటింగ్తో వాళ్ళు ఆల్మోస్ట్ లాస్ట్ పొజిషన్లో డేంజర్ జోన్లో ఉన్నట్టుగా క్లియర్గా తెలుస్తుంది. ఇప్పటి వరకు సోనియా శేఖర్ భాష హౌస్లో ఉండడానికి ఎవరికి ఎక్కువ అర్హత ఉందంటే డౌట్ లేకుండా సోనియాకే ఉంది. పాజిటివ్ నెగిటివ్ ఆమె ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది, తన వాయిస్ వినిపిస్తుంది. అసలు సోనియా లేకుండా ఇప్పటి వరకు బిగ్ బాస్ 8 అనేది మనం ఊహించుకోలేము. అదే శేఖర్ భాష లేకుండా చాలా ఈజీగా ఊహించుకోవచ్చు. ఎందుకంటే ఆయన మీద పబ్లిక్ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, రాష్ట్రంలో ఆయన ఇన్వాల్వ్మెంట్కి ఆయన బిగ్ బాస్కి వస్తాడంటే బిగ్ బాస్ ఆడియన్స్ ఎంత ఎగ్జైట్ అయ్యారు, హౌస్లోకి వచ్చి ఆయన ఎంత ప్రశాంతంగా నాకేం సంబంధంలో మీరు ఏమైనా కొట్టుకోండి అన్నట్టుగా ఎంత జోన్డ్ అవుట్గా ఉంటున్నారు. నామినేషన్స్లో ప్రతి ఒక్కరు ఆయన నామినేట్ చేసే వాళ్ళు ఏం చెప్పారు, నువ్వు చాలా లేజీగా ఉన్నావు, దేంట్లో పార్టిసిపేట్ చేయట్లేవు, నువ్వే అసలు బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ లేనట్టే ఉన్నావు అంటూ శేఖర్ భాష లాంటి కంటెస్టెంట్ అంటున్నారంటే ఆయనకు అదే చాలా పెద్ద ఇన్సల్ట్. ఇప్పుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకొని బిగ్ బాస్లో తను పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ముందు చూద్దాం ఎంత యాక్టివ్గా ఉంటాడు ఏంటి అనేది. ప్రస్తుతానికైతే శేఖర్ భాషన సోనియానా వీళ్ళిద్దరిలో ఎవరు హౌస్లో కంటిన్యూ అవ్వాలని మీరు అనుకుంటున్నారని కింద కమెంట్ చేయండి. అండ్ మీ ఓట్ ఎవరికి వేసారో వేయకపోతే ఇమీడియట్గా వేసేయండి, అది కూడా కమెంట్ చేయండి. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాగే మార్నింగ్ 6 o'clockకి ఈవినింగ్ 6 o'clockకి ఓటింగ్ రిజల్ట్స్ అనేవి 2 వేస్తూ ఉంటాం. కాబట్టి మీరు కూడా అన్అఫీషియల్ పోల్స్లో అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేయండి. అఫీషియల్తో పాటు నా యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో కూడా పోస్ట్ పెట్టాను, పోల్లో అందులో కూడా పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. లైకులు కొడుతూ అంటే వీడియోలు ఎక్కువ మందికి ప్రమోట్ అవుతాయి, దయచేసి లైకులు మిస్ చేయకండి. బాయ్.